అప్పుడు వాళ్ళ ఆయుధం త్రిశూలం. త్రిశూలానికి అర్థాలు కూడా మేము చెప్పాము గతంలో. మధ్యలో పెడుగా ఉంటుంది నా త్రిశూలం, మీరు చూస్తే అవును. ఇది సమాజంలో స్త్రీ రక్షణ. ఓకే. ఇది వచ్చేసి సాధువులు. ఎవరి కోసం గొడవడుతున్నారు? కుటుంబాలు, సమాజాలు. స్త్రీలంటే స్త్రీల నుంచి అవమానాలు జరిగింది కాబట్టి వాళ్ళ సమాజం. వీళ్ళిద్దరిని కాపాడే వాళ్ళు పరమాత్ముడు. ఇదే త్రిశూల వ్యూహం. వీళ్ళిద్దరు సమానంగా ఉంటారు చూడండి, సాధువులు వీళ్ళు. అందుకే సాధువుల్ని దేవుళ్ళు అంటారు. కానీ పొజిషన్ కొంచెం హైట్లో ఉన్నది ఎవరు? రక్షకులలాగా మనమయ్యి రక్షించబడిన సమాజం. అంటే సౌభాగ్యవతి వల్ల ఇల్లు కాపాడబడుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నా, అమ్మున్నా. అమ్మ లేని ఇల్లు ఎంత వీలెత్తిగా ఉంటుంది. ఇప్పుడు నాన్న లేని ఇల్లు కూడా అలానే ఉంటుంది. కాకపోతే మన ఇంట్లో వాళ్ళని వేరే వాడు తీసుకెళ్ళి పైశాచికత్వాన్ని పొందడం ఎంతటి బాధ, వెన్నుపోటు ఒక విధంగా. అది అంటే చాలా తెలివిగా అలాంటి దాన్ని ఎదుర్కొన్న మహానీయుడు దత్తాత్రేయుడు. అలాంటి విషయ వివరణలు సహకరించిన వాళ్ళు మన భారతదేశంలో పుట్టిన కారణ జన్ములు. తల తీసేయడమే అంతే, అవతల వ్యక్తికి అవకాశం ఇవ్వకపోవడం అంతే. హర హర మహాదేవ్ అని తల తీసి అక్కడ పెట్టి వాళ్ళు అన్న వర్డ్ ఏందనంటే, నా దేశం, నా ధర్మం, నా ఇల్లు, నా ఇతిహాస పురాణాల గురించి తప్పితే నీ మీద నాకు కోపం లేదని తలదీసేవారు. వాస్తవమే కదా. అఘోరాల తత్వం ఈ విధంగా ఉంటే